Second year biochemistry, vocational and paramedical courses. Topic is classification of proteins. Proteins are high molecular weight. ప్రోటీన్స్ చాలా భారవంతంగా ఉంటాయి. మాలిక్యులర్ వెయిట్ అంటే వాటి యొక్క అణుభారాన్ని కొలిచేదాన్ని మాలిక్యులర్ వెయిట్ అంటారు. పాలీపెప్టైడ్స్ కంటైనింగ్ ఆల్ఫా అమైనో యాసిడ్స్ జాయిండ్ టుగెదర్ బై పెప్టైడ్ లింకేజ్ -CONHతో ఈ యొక్క పెప్టైడ్ లింకేజ్ అనేది ఏర్పడి ఉంటుంది. క్లాసిఫికేషన్ ఆఫ్ ప్రోటీన్స్. ప్రోటీన్స్ ఆర్ commonly classified on the basis of physical properties. Proteins are commonly classified. సాధారణంగా ప్రోటీన్లని ఆన్ ద బేసిస్ ఆఫ్ ఫిజికల్ ప్రాపర్టీస్, భౌతిక ధర్మాల పరంగా వర్గీకరణ చేయడం అనేది జరిగింది. లైక్ సాల్యుబిలిటీ అండ్ కంపోజిషన్. అంటే ప్రోటీన్స్ వాటి యొక్క కరిగే విధానాన్ని బట్టి మరియు కాంపోజిషన్ అంటే దాని యొక్క సంఘటనలను బట్టి విభజించడం అనేది జరిగిందన్నమాట. అకార్డింగ్లీ ప్రోటీన్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ ఫాలోయింగ్ గ్రూప్స్. నెంబర్ 1 ఈజ్ సింపుల్ ప్రోటీన్స్, 2 కాంజుగేటెడ్ ప్రోటీన్స్, 3 derived proteins. These are 3 groups are further divided into number of subgroups. సో మనకి ప్రోటీన్లని ఏ విధంగా వర్గీకరణ చేశారంటే ప్రోటీన్లు కరిగే విధానాన్ని బట్టి, రెండవది దాని యొక్క సంఘటనలను బట్టి. అంటే ప్రోటీన్స్ అంటాము. ప్రోటీన్స్ అంటే ఊరికే ప్రోటీన్స్ అంటామా అనకూడదు. ప్రోటీన్స్ ఏ విధంగా తయారు, దాంట్లో ఉన్నటువంటి కాంపోజిషన్ బట్టి అవి కొన్ని రకాలుగా విభజించడం అనేది జరిగింది. 1 is simple proteins, conjugated proteins and derived proteins. These are 3 types of classification of proteins. Clear? These 3 groups are further divided into number of subgroups. ఈ ప్రోటీన్స్ మళ్ళీ కొన్ని రకాల గ్రూపులుగా విభజించడం అనేది జరిగింది. 1 is simple proteins. Number 1 is albumin. Second one is globulin. Third one is glutein. Fourth one is prolamins, scleroproteins, histones, protamines. Clear? Derived proteins, primary derived proteins, metaproteins. First one conjugate simple proteins and ఇవి. ఇక సింపుల్ ప్రోటీన్స్ ఏవేవి? ఆల్బుమిన్, గ్లోబులిన్, గ్లూటిన్, ప్రొలామిన్, స్క్లీరోప్రోటీన్స్, హిస్టోన్స్, protamines. This is the simple proteins. Then next conjugate proteins. Conjugate proteins వచ్చేసి న్యూక్లియోప్రోటీన్స్, పాస్పోప్రోటీన్స్, గ్లైకోప్రోటీన్స్, మెటల్లోప్రోటీన్స్, క్రోమోప్రోటీన్స్. These are conjugated proteins. Then derived proteins. Derived proteins వచ్చేసి primary derived proteins, metaproteins, secondary derived proteins, proteases, peptones, peptides. Clear? ఇక సింపుల్ ప్రోటీన్స్ చూసుకుందాం. ఓన్లీ హైడ్రాలసిస్ మీన్స్ హైడ్రోజన్ ప్లస్ ఆక్సిజన్ రియాక్షన్. ఇట్స్ నోన్ యాజ్ హైడ్రాలసిస్. దే గివ్ ఓన్లీ ఆల్ఫా అమైనో యాసిడ్స్. సింపుల్ ప్రోటీన్స్ ఓన్లీ హైడ్రాలసిస్ అంటే నీటితో చర్యనుంది. దే గివ్ ఏమిస్తాయి? ఆల్ఫా అమైనో ఆమ్లాలని ఇస్తాయి. ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సబ్ గ్రూప్ ఆర్ యాజ్ ఫాలోస్. అంటే అవి ద క్యారెక్టరిస్టిక్ వాటి యొక్క లక్షణాలను బట్టి మనం కింది విధాలుగా ఏర్పడడం అనేది జరిగింది. ఫస్ట్ది ఆల్బుమిన్. దే ఆర్ సాల్యుబుల్ ఇన్ వాటర్. ఆల్బుమిన్ అనేటటువంటి ప్రోటీను సాల్యుబుల్ ఇన్ వాటర్, నీళ్ళల్లో కరిగిపోతుంది. మళ్ళీ ఇంకేమవుతుంది? ఆల్సో దే కొయాగులేట్ ఆన్ హీటింగ్. ఈ ఆల్బుమిన్ను వేడి చేస్తే ఏం జరుగుతుంది? కొయాగులేషన్, గడ్డగడుతుంది.
బాగుందిలే. సింపుల్ ప్రోటీన్స్లో ఫస్ట్ వన్ ఆల్బమిన్. ఇది ఏంటి, ఫస్ట్ పాయింట్ ఏంటి, దే ఆర్ సాల్యుబుల్ ఇన్ వాటర్, నీళ్ళల్లో కరిగిపోతుంది. సెకండ్ థింగ్, ఇది వేడి చేస్తే గడ్డ కడుతుంది. ఆల్సో దే ఆర్ కొయాగులేట్ హీటింగ్, వేడి చేసినప్పుడు కొయాగులేషన్ అంటే గడ్డ కట్టిపోతుంది. దే ఆర్ ప్రెసిపిటేటెడ్ బై ఫుల్ సాచురేషన్ విత్ అమైనో సల్ఫేట్. ఇంకొకటి ప్రెసిపిటేట్ అంటే అవక్షేపం ఇస్తుంది. ఎప్పుడు అమైనో సల్ఫేట్తో కలిసినప్పుడు అవక్షేపాన్ని ఇస్తుంది ఆల్బమిన్, ఇంకెప్పుడు ఇవ్వదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఆల్బమిన్ యొక్క లక్షణాలు ఏంటంటే నీళ్ళల్లో కరిగిపోతుంది, వేడి చేస్తే గడ్డ కడుతుంది, దే ఆర్ ఆల్సో దే కొయాగులేట్ ఆన్ హీటింగ్ అండ్ దే ఆర్ ప్రెసిపిటేటెడ్, అవక్షేపం ఏర్పడుతుంది. ఎప్పుడు ఫుల్ సాచురేషన్ విత్ అమైనో సల్ఫేట్. అమైనో సల్ఫేట్తో కలిసినప్పుడు మనకి ఏం జరుగుతుంది అంటే అవక్షేపం ఏర్పడుతుంది. ఇది ఇంపార్టెంట్. 3 పాయింట్స్ ఉన్నాయి. నీళ్ళల్లో కరగడం, వేడి చేస్తే గడ్డగట్టడం, తర్వాత అమైనో సల్ఫేట్ని ఏర్పరచడం. మరి ఉదాహరణ ఎగ్ ఆల్బమిన్, గుడ్డులో ఉండేటటువంటి ఆల్బమిన్. రెండవది సీరం ఆల్బమిన్, సీరంలో ఉండేటటువంటి ఆల్బమిన్. ఇది ఈ విధంగా మనం క్లాసిఫికేషన్ అనేది చేస్తాం. నెక్స్ట్ రెండోది గ్లోబులిన్. గ్లోబులిన్ అన్లైక్ ఏ ఆల్బమిన్, అంటే అన్లైక్ ఏ ఆల్బమిన్ అంటే ఆల్బమిన్ ఎట్లా ఉందో దానికి క్వైట్ ఆపోజిట్లో ఉంటుంది. ఇది ఆల్బమిన్ నీళ్ళల్లో కరుగుతుంది, సాల్యుబుల్ ఇన్ వాటర్. దిస్ ఈజ్ ద ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్, నీళ్ళల్లో కరగదు. ఓకే, ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్, నీళ్ళల్లో కరగదు. అండ్ ప్రెసిపిటేటెడ్ బై ఫుల్ సాచురేషన్ విత్ అమైనో సల్ఫేట్. ఓకే, ప్రెసిపిటేటెడ్ బై ఫుల్ సాచురేషన్ విత్ అమైనో సల్ఫేట్. సో ఏం జరుగుతుంది, సేమ్ అవక్షేపం మాత్రమే ఏర్పడుతుంది. లైక్ ఆల్బమిన్ మాదిరి. కానీ దే కొయాగులేట్ ఆన్ హీటింగ్, సేమ్ ఎట్లా గడ్డ కడుతుంది, వేడి చేస్తే గడ్డ కడుతుంది. ఉదాహరణ సీరం గ్లోబులిన్, ఓవా గ్లోబులిన్ ఆఫ్ ఎగ్. ఇక మూడోది చూసుకుందాం, గ్లూటిలిన్. ఆల్బమిన్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, సాల్యుబుల్ ఇన్ వాటర్, కొయాగులేషన్ ఆన్ హీటింగ్, ప్రెసిపిటేటెడ్ బై ఫుల్ సాచురేషన్ ఆఫ్ ద అమైనో సల్ఫేట్. దీంట్లో గ్లోబులిన్కి వస్తే ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్, ప్రెసిపిటేటెడ్ బై అమోనియం బై ఫుల్ సాచురేషన్ ఆఫ్ అమోనియం సల్ఫేట్, కొయాగులేషన్ ఆఫ్ హీటింగ్. క్లియర్. దెన్ గ్లూటిన్కి వద్దాం. దే ఆర్ ప్లాంట్ ప్రోటీన్స్. మళ్ళీ వేరియేషన్ వచ్చేసింది. గ్లూటిన్ ఎవరు, ప్లాంట్ ప్రోటీన్, మొక్కలలో ఉండేటటువంటి ప్రోటీన్. ఇది వైవా క్వశ్చన్లో అడుగుతాడు. హ్యూమన్ బీయింగ్స్లో ఉన్నటువంటి ప్రోటీన్లు ఏవి, ఆల్బమిన్, గ్లోబులిన్. మరి ప్లాంట్ ప్రోటీన్ గ్లూటిలిన్. ఈ గ్లూటిలినే దిస్ ఈస్ ద ప్లాంట్ ప్రోటీన్స్. దే ఆర్ ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్. ఇది నీటిలో కరగదు. దే కెన్ బి కొయాగులేటెడ్ బై హీట్. వేడి చేస్తే గడ్డ కడుతుంది. దే ఆర్ రిచ్ ఇన్ గ్లూటామిక్ యాసిడ్. దీంట్లో ఎక్కువగా గ్లూటామిక్ ఆమ్లం ఉంటుంది. ఎక్కువగా మోర్ అండ్ మోర్ రిచ్ అంటాడు. దే ఆర్ రిచ్ ఇన్ గ్లూటామిక్ యాసిడ్. దే ఆర్ ప్రజెన్స్ ఇన్ ద మోర్ అమైనో యాసిడ్స్, గ్లూటామిక్ యాసిడ్స్. ఎగ్జాంపుల్ ఒరైజినిన్ ఆఫ్ రైస్, గ్లూటిలిన్ ఆఫ్ వీట్. మొక్కల్లో ఉండేటటువంటి వీట్ అంటే గోధుమల్లో ఉండే గ్రాస్ అంటే దాంట్లో ఉండేటటువంటి గ్లూటిలిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. ఒరైజినిన్లో
రైస్ ఒరిజినిన్, రైస్ ఒరిజినాల్ అంటారు చూడు. అంటే బియ్యంలో ఉండేటటువంటి ఒరిజినల్ అనేటటువంటి పొట్టులో మనకి ఈ యొక్క ప్రోటీన్ అనేది ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.